చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఐఏఎస్ ఆఫీసర్ని, ఇంతేకాదు డాక్టర్ని కూడా. నేనడిగిన డబ్బిస్తావా లేదంటే చస్తావా అంటూ ఓ యువతి చేసిన అరాచకం ఇదే. ఇలా ఒకటా రెండా? ఆమె హిస్టరీ మొత్తం ఇదే భాగవతం. అమాయక యువకులను నమ్మించటం, వారిని మోసం చేసి అందిన కాడికి దోచుకోవటం, ఇవే ఓ కిలాడీ లేడీ దారుణాలు. ఈమె మాయలో పడిన కొందరు వ్యక్తులు చేసేదేం లేక తాజాగా పోలీసులను ఆశ్రయించగా ఈమె భాగోతం, చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ఇంతకీ ఎవరి అమ్మాయి? ఈమె చేసిన మోసాలు, దారుణాలేంటి? సరిత అలియాస్ ప్రత్యూష చూస్తే బాగా చదువుకున్న అమ్మాయిలానే కనిపిస్తోంది. కానీ ఈమె చేసే పనులకు మాత్రం అస్సలు పొంతనుండదు. ఎవరూ ఊహించరు కూడా. ఇక ఈమె గురించి తెలుసుకుంటే, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఓ తాండా. ఇదే ప్రాంతానికి చెందిన ఈ యువతి గత కొంతకాలంగా విద్యార్థిని ముసుగులో నగరంలోని పలు హాస్టల్లో చేరి తోటి యువతుల సెల్ ఫోన్లు, నగదు దొంగిలించేదట. ఇంతేకాదు, నేను ఐఏఎస్ ఆఫీసర్ని, డాక్టర్ని అంటూ చలామణి అవుతూ యువకులను మోసం చేసి డబ్బులు వసూలు చేసింది. ఇంతటితో సరిపెట్టకుండా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ డిఎస్పీ కూతుర్నంటూ రకరకాల పదవులను వాడుకొని ఇలా అనేక మందిని నిండా ముంచేసింది. అందిన కాడికి దండుకుంది ఈ కిలాడీ లేడీ. ఏడాది కిందట ఒక వైద్యుణ్ణి బెదిరించి 5 లక్షలు వసూలు చేసింది. ఇక ఇదిలా ఉంటే డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని ఓ యువకుణ్ణి బెదిరించి మరీ డబ్బు లాగేసింది. అంతెందుకు, 3 రోజుల కిందట డైల్ 100కు ఫోన్ చేసి తాను డిఎస్పీ సతీమణినంటూ ఒకసారి, యువతి హత్య జరిగిందని మరోసారి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. అయితే గతంలో ఈమె చేసిన అరాచకంపై బాధితులు సరితపై చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ 2 టౌన్, మిర్యాలగూడ 1 టౌన్, నార్కెట్పల్లి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ కేసులు నమోదు చేశారు. అయితే నిన్న ఒక చోరీ కేసులో అరెస్టు చేయగా సరిత చేసిన దారుణాలు, మోసాలు, ఈమె భాగోతమంతా వెలుగులోకొచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరితను రిమాండ్కు తరలించారు. విచారణలో మరిన్ని వాస్తవాలు బయటపడొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.